దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క నిబంధన ఎలా ఉంది అని అంటే, ముందు మీరు మీ పాపాల నుంచి బయటికి రండి, ఆ తర్వాత నేను మీ పాపాల కోసం మరణిస్తాను అని ఆయన ఏం చేయలేదండి, అనలేదు. హల్లెలూయా. ముందు మీరు మీ పాపాల కొరకు మీరు మీ పాపాలని నుంచి మీరు బయటికి రండి, అప్పుడు ఏం చేస్తాను, నేను మీకోసం మరణిస్తాను అనే మాట ఆయన అనలేదండి. ఎందుకంటే మనం ఎవరమైనా అయితే ఎన్నో రకాలైన షరతులు పెడతాం దేవునికి, కానీ దేవుడు మనిషికి ఎలాంటి షరతులు పెట్టలా. ఇంకొక విషయం, సరే పాపాల నుంచి బయటికి మనం రాకుండానే ఆయన మన కొరకు ఏం చేశాడు, మరణించాడు, శిలువలో మరణించాడు. పోనీ ఇప్పుడు రక్షణ పొందడం దగ్గరికి వచ్చేసరికి మీరు అన్ని పాపాలని మీరు జయిస్తేనే మీకు రక్షణ ఇస్తానన్నాడా? హల్లెలూయా. మరణించేటప్పుడు మీ పాపాలన్నిటినీ మీరు విడిచిపెడితేనే మీకోసం మరణిస్తానల్లా. మనకు రక్షణ ఇచ్చేటప్పుడు కూడా మీరు అన్నిటినీ పూర్తిగా మీరు వదిలేసిన తర్వాతే మీరు రక్షించబడినట్టు అన్నాడా? అనలేదు. హల్లెలూయా. కానీ ఒకటేం చేశాడంటే, రక్షణలో కొనసాగి పరలోకానికి చేరే క్రమంలో మాత్రం ప్రతి ఒక్కరూ పరిపూర్ణత చెందాలి అని మాత్రం అన్నాడు. హల్లెలూయా. అందరూ ఏం చెందాలంటే అండి, పరిపూర్ణత అనేది కాలగమనంలో నువ్వు ఎన్ని సంవత్సరాలు టైం పట్టినా, ఎంతకాలం పట్టినా చివరికి నువ్వేమవ్వాలి, పరిపూర్ణుడు అవ్వాలి. కానీ ప్రారంభంలో నీ కండిషన్స్ అన్నీ కూడా దేవుడు మనకి ఏం చేయలేదండి, పెట్టలేదు. పరిపూర్ణత చెందాలనేది ఎవరికి మట్టుకు వారిలో ఉండాల్సినటువంటి ఒక గోల్ అన్నమాట. అది ఎవరి మట్టుకు వాళ్ళకి ఆశ ఉండాలి. నేను పరిపూర్ణత వైపుకి నేను ప్రయాణం చేయాలి. హల్లెలూయా.